అందరి ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. సో మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం వచ్చేసాం. సో ఈరోజు మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం కొన్ని క్రేజీ అండ్ హిలేరియస్ ఛాలెంజెస్ అయితే ఆడబోతున్నాం. సో లేట్ చేయకుండా ఫస్ట్ ఛాలెంజ్కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదే అనమాట ఫస్ట్ ఛాలెంజ్. ఈ గేమ్ పేరు వచ్చేసి బ్లో ద క్యాండిల్ ఛాలెంజ్. సో ఇప్పుడైతే మీకు ఈ గేమ్ రూల్స్ చెప్తాను. మీకు ఇక్కడ క్యాండిల్స్ కనబడుతున్నాయి కదా, మేము వీటిని వెలిగిస్తాము. సో 1 by 1 వచ్చి అని ఊదాలి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఇది ఒక్కటే ఆరిపోయింది, సో మిర్చి తినాలి. 2 ఆరిపోయినాయి, సో మైదా. సో 3 ఆరిపోతే బిస్కెట్స్. సో ఇక్కడ లాస్ట్లో మనకి ఇక్కడ కీచెన్స్ ఉన్నాయి అండ్ దాని తర్వాత లేస్, దాని ముందు స్లైమ్ అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, క్యాండిల్స్ అయితే వెలిగించేసాము. సో ఇప్పుడు ఫస్ట్ ఛాన్స్ కార్తిక్ది. ఓకే కార్తిక్, బ్లో. ఓకే, చూసుకున్నట్లయితే సెకండ్ వరకే ఫ్రెండ్స్, అది కౌంట్ అవ్వదు ఎందుకంటే ఇక్కడ ఇది ఉండిపోయింది. సో కార్తిక్కి మైదా పిండి. సో కార్తిక్ ఛాన్స్ అయిపోయింది, ఇప్పుడు నా ఛాన్స్. సో క్యాండిల్స్ మళ్ళీ వెలిగించేద్దాం. పార్టిసిపేట్ సెషన్ వచ్చి శశి. సో నేను చేస్తున్నా, చూద్దాం. నాది మైదా పిండేనా? సో ఒక్కొక్కరికి 3 ఛాన్సెస్ అనమాట. సో అన్నీ చేయాలి కదా, ఒక్కొక్క ఛాన్స్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ కార్తిక్ ఛాన్స్. సో క్యాండిల్స్ మళ్ళీ ఇచ్చేసా, చూసుకోవచ్చు. ఇది కార్తిక్ది సెకండ్ ఛాన్స్. 3, 2, 1 బ్లో. కార్తిక్ అయితే ఒక ప్రైజ్ అయితే విన్నాడు. కార్తిక్కి చాలా ఇష్టం ఇది స్లైమ్, చాలా ఫేవరెట్ కార్తిక్కి టాయ్. సో యూ విన్ ద స్లైమ్. సో కార్తిక్ సెకండ్ ఛాన్స్ అయిపోయింది, ఇప్పుడు నాదనమాట. సో చూద్దాం. ఎస్ ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ మళ్ళీ అయితే వెలిగించేసా, ఇప్పుడు నాది సెకండ్ ఛాన్స్. లెట్స్ గో. అరే స్లైమ్ దగ్గర ఆగిపోయింది ఫ్రెండ్స్ నాది. షిట్. yes ఫ్రెండ్స్, కార్తిక్ అయితే ఒక ప్రైజ్ విన్ అయ్యాడు. సో నాకు పనిష్మెంట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇద్దరికి పనిష్మెంట్స్ వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ కార్తిక్ ఛాన్స్, చూద్దాం. 3, 2, 1 బ్లో. ఓరే అక్కడ దాకా ఆగిపోతుంది, కానీ ఈసారి వదిలేను ఫ్రెండ్స్. నేను కీచెన్ కానీ లేస్ కానీ ఖచ్చితంగా విన్ అవుతా. చూడండి. సో నాది లాస్ట్ ఛాన్స్, చూద్దాం. అమ్మ లక్కీలు ఎవరికి మిర్చి రాలేదు, మేము పవర్ఫుల్గా బ్లో చేసాం అందుకే. సో చూద్దాం, నేను విన్ అవుతానో లేదో కామెంట్ చేయండి కింద తొందరగా. ఖచ్చితంగా ఈసారి నేనే విన్ అవుతాను ఫ్రెండ్స్. సో వీడియో లైక్ కూడా చేసుకోండి, మాకు ఇలాంటి మరిన్ని ఛాలెంజెస్ చేయడానికి బూస్ట్ వస్తుంది. సో లెట్స్ గో. నాది థర్డ్ లాస్ట్ ఛాన్స్. బ్రీత్ ఇన్. అరే ఏం కాదు ఏం కాదు. హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ అయితే వచ్చినాయి, చూసుకోవచ్చు. నాకు ఇక్కడ దాకా వైట్ దాకా వచ్చింది. సో నాకు బిస్కెట్స్ అయితే వచ్చాయి. సో ఫైనల్లీ ఎవరికి ఇక్కడ దాకా రాలే. నాదైతే ఇది బ్లో అయింది, ఈ 2 బ్లో అయి ఉంటే నాకు కీచెన్ వచ్చేది ఫ్రెండ్స్. సో ఎంతమంది బిస్కెట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారో కింద కామెంట్ చేయండి. సో ఇద్దరికి ఒక రివార్డ్ అయితే వచ్చింది. సో లెట్స్ మూవ్ టు నెక్స్ట్ ఛాలెంజ్. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట నెక్స్ట్ ఛాలెంజ్. సో బెలూన్స్ ఉన్నాయి, ఎందుకు అనుకోవచ్చు. సో ఈ బెలూన్స్లో కొన్ని చిట్టీస్ అయితే ఉన్నాయి, దాంట్లో కొన్ని డేట్స్ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి మేము చేయాల్సినవి. అవి ఏంటో మాకు కూడా తెలియదు, మా మమ్మీ సీక్రెట్గా రాసింది. సో అది మాకు కూడా మిస్టరీయే. సో చూద్దాం అసలు ఏం డేట్స్ వస్తాయో. సో ఫస్ట్ అయితే కార్తిక్ బర్స్ చేస్తున్నాడు. ఏ బెలూన్ చూస్ చేసుకుంటావు? ఆ స్టెప్ కలర్ చెప్తుందరుగా. గ్రీనా? ఓకే. కార్తిక్ బర్స్ బర్స్ చెయ్యి. ఓకే, బలూన్ అయితే బర్స్ట్ అయింది. సో ఇది అనమాట చిట్టి. సో చూద్దాం, ఓపెన్ చేద్దాం అసలు ఏముందో. ఓకే చూడండి ఫ్రెండ్స్, యాక్ట్ లైక్ అ మంకీ. ఓకే యాక్ట్ చేయి కార్తిక్.
చాలు. సో ఇప్పుడు నెక్స్ట్ నా ఛాన్స్ చూద్దాం. నేను ఒక ఇది అయిపోయినట్టే. సో ఇది సైడ్కి పడేస్తున్నా. నెక్స్ట్ సో ఇప్పుడు నేను ఇది చూస్ చేస్తా. అరే అరే ఆగేం పేరుస్తాను. నేనే పేల్చాను నా వెళ్ళున్నా. ఓకే బర్స్ట్ అయింది బెలూన్. సో ఇదే అనమాట చిట్టి. సో చూద్దాం అసలు ఏముందో. చలో ఓకే చూసుకోవచ్చు. చాంట్ భగవద్గీత శ్లోకాస్ అంటే భగవద్గీత శ్లోక చెప్పాలి. సో నేను చెప్తాను ఇప్పుడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. జై శ్రీకృష్ణ. సో ఇది కూడా అయిపోయింది డేర్. సో నెక్స్ట్ కార్తిక్ ఛాన్స్. లెట్స్ గో. ఆరెంజ్. కేర్ఫుల్ కేర్ఫుల్ కేర్ఫుల్. ఓకే బస్ జీ. ఒక్క దెబ్బలో బస్ అయిపోవాలి. కొట్టు నొక్కు భయపడకు. అవన్నీ పడేసేటట్టున్నావురా. అరే ఫ్రెండ్స్ పెన్తో బర్స్ట్ అవ్వట్లేదని సిజర్స్తో చేస్తున్నాం. గో లెట్స్ గో. అరే ఓకే ఫ్రెండ్స్ బర్స్ట్ చేస్తున్నాం. ఓకే బర్స్ట్ అయితే అయిపోయింది బలూన్. చూద్దాం అసలు దీంట్లో ఏం లేరుందో. సో కమ్ క్లోజ్ లెట్స్ సీ. బీట్ యువర్ బ్రదర్. వాడు నన్ను ఇప్పుడు కొడతాడు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నన్ను కొడతాడు కార్తిక్. సో కమాన్ ఎట్లా కొడతాడు పెట్టు. మీ బ్రదర్స్ కూడా ఇలా కొడతారు ఎవరన్నా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ డేర్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ బలూన్. సో ఐఎమ్ చూసింగ్ దిస్ వైట్. వైట్ వద్దు. లేదు ఎల్లో ఎల్లో ఎల్లో. లెట్స్ చూస్ ఎల్లో. లెట్స్ గో. ఓకే అదేనా. ఓకే సో చూసుకోవచ్చు ఇది అనమాట. ఓకే నేమ్ ద 5 క్రికెట్. నేమ్ 5 క్రికెటర్స్ ఇన్ 3 seconds. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నా ఛాలెంజ్ ఏంటంటే నేమ్ 5 క్రికెటర్స్ ఎనీ 5 క్రికెటర్స్ 3 seconds లో. సో లెట్స్ గో. 3, 2, 1 గో. ధోని, విరాట్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్, అక్షర్ పటేల్. ఇస్ ఇట్? సో 3 seconds లో అవ్వలేదు. 3 seconds లో 4 చెప్పాను. 3 seconds లో 4 చెప్పారంట. సో ఏం కాదు దీనికి పనిష్మెంట్ ఏం లేదు. సో డేర్. సో మీరు చెప్పగలరా లేదా కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ బలూన్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే చూస్. 3 లెఫ్ట్. 3 balloons లెఫ్ట్. అదంట ఫ్రెండ్స్ చూద్దాం. కార్తిక్ ఒక దానికోసం వెయిట్ చేస్తున్నాడు. చూద్దాం అది వస్తుందో లేదో. అంటే అది గిఫ్ట్ ఒక ప్రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇందాక నుంచి అన్ని పనిష్మెంట్స్ వస్తున్నాయి. ఓకే 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 బర్స్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు దగ్గరకు వచ్చి చూపిస్తాను చిట్టి. చూసుకోవచ్చు. ఈట్ చిల్లీ. లెట్స్ గో. చిన్న బైట్ తీసుకో ఏం కాదు. మరీ చిన్న కాదు కొంచెం. నువ్వు తిను తిను. కారంగా అయితే ఉంటుంది. సో ఈ డేర్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ డేర్కి అయితే వెళ్ళిపోదాం. కార్తిక్ అయిపోయింది. ఇందాక చిల్లీ తిన్నాడు. సో లాస్ట్ 2 లెఫ్ట్. చూద్దాం. ప్లీజ్ ప్లీజ్ మంచిది రావాలి. అస్సలు పనిష్మెంట్ రావద్దు. ఓకే ఇక్కడే పడింది చిట్టి. చేద్దాం ప్లీజ్. దూడ. చూసుకోవచ్చు. డ్రింక్ స్ప్రైట్. ఫైనలీ ప్రైజ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను స్ప్రైట్ అయితే తాగుతాను. ఏ గాయ్స్ స్ప్రైట్ బాగింది. పర్ఫెక్ట్. సో చూద్దాం లాస్ట్ ఏముందో. లెట్స్ గో. బస్ చేయగలి. చిట్టి ఎక్కడ పడింది? ఓకే ఇక్కడ పడింది. సో చూసుకోవచ్చు ఇది అనమాట లాస్ట్ ఫైనల్ చిట్టి.
ఓకే ఓకే చూసుకోవచ్చు. పర్లేదు. టెల్ ఎనీ డైలాగ్. సో ఏదన్నా మూవీలోంచి డైలాగ్ అయితే చెప్పాలి. సో లెట్స్ గో. ఓకే స్టార్ట్ కార్తీక్. ఆదాని మీద తెయ్యేస్తే నరకాల్సింది చేతులు కాదు తల. కార్తీక్ అయితే ప్రభాస్ ఫ్యాన్. సో బాహుబలి డైలాగ్ అయితే చెప్పాడు. సో లెట్స్ గో టు నెక్స్ట్ ఛాలెంజ్. ఫ్రెండ్స్ ఇదే అనమాట నెక్స్ట్ ఛాలెంజ్. సో ఈ ఛాలెంజ్ పేరు వచ్చేసి ఫ్లిప్ ద డైస్ అండ్ కన్స్ట్రక్ట్ ది పిరమిడ్ ఆఫ్ కప్స్. సో ఈ గేమ్ రూల్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇద్దరం ఒక్కొక్కసారి డైస్ వేస్తాం. ఫర్ సపోజ్ 3 పడింది. సో 3 కప్స్ తీసి మీకు తెలుసు కదా ఇట్లా పిరమిడ్ లాగా అట్లయితే కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఎవరిదైతే లాస్ట్ కప్స్ ఒక్కటి కూడా మిగిలిపోయిన మొత్తం పిరమిడ్ అయిపోతుందో వాళ్ళే విన్నర్ అనమాట. సో విన్నర్కి క్యూబ్ అనమాట గిఫ్ట్ మీరు చూసుకోవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ కార్తీక్ అయితే వేస్తాడు ఎప్పుడులాగే. వెయ్ 1. సో ఫస్ట్ చాలా చిన్న నెంబర్ పడింది. సో ఒకటి తీసి అలా పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. సో ఇప్పుడు నా ఛాన్స్. ఎస్ 5 అయితే పడింది. సో 5 అయితే తీసేసుకుందాం. 1 2 3 4 అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 5. ఓకే 5 అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ వేస్తున్నాం కార్తీక్. సో చూసుకోవచ్చు 3 అయితే పడింది. 1 2 3. ఓకే కార్తీక్ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నాది మళ్ళీ. సో లెట్స్ గో. కార్తీక్ టచ్ అయింది లేదు కౌంట్ లేదు. 4 1 2 3 4. సో కింద వేసి ఓకే. సో మళ్ళీ కార్తీక్ ఛాన్స్ 5. సో పెద్ద నెంబర్ పడింది. సో ప్రతి ఒక్కరికి కింద బేస్ 6 అనమాట. 6 కప్స్. ఆ తర్వాత నుంచి కంటిన్యూ అనమాట. ఓకే 5 అయితే పెట్టేశాడు. తీసేసాడు మొత్తం. ఇప్పుడు పెడుతున్నాడు. సో కార్తీక్ ఛాన్స్ అయిపోయింది పెట్టేశాడు. సో ఇప్పుడు నా ఛాన్స్ నెక్స్ట్ 4 1 2 3 4. ఓకే చూసుకోవచ్చు 4. సో డన్. ఇప్పుడు మళ్ళీ కార్తీక్ ఛాన్స్ 5 పడింది. చూసుకోవచ్చు 5. కార్తీక్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. కేర్ఫుల్గా అయితే కన్స్ట్రక్ట్ చేయాలి. ఎప్పుడన్నా పడిపోవచ్చు. సో ఇప్పుడు నాది మళ్ళీ ఛాన్స్. ఎస్ చూసుకోవచ్చు 6 అయితే పడింది. హైయెస్ట్ నెంబర్ డైస్లో. సో 1 2 3 4 5 లాస్ట్. ఓకే సో చూసుకోవచ్చు 2 అయితే పడింది కార్తీక్కి. సో 2 కప్స్. కేర్ఫుల్గా కార్తీక్ పడితే చూసుకో మళ్ళీ. సో ఇప్పుడు ఎవరిదైతే ఫస్ట్ 1 కంప్లీట్ అయిపోతుందో పిరమిడ్ వాళ్ళే విన్ అయినట్టు. సో నాకు ఇంకా 2 కప్స్ పెడితే విన్. 2 కూడా 2 2 2. సో నాట్ కౌంట్. ఫైనల్ చూసుకోవచ్చు నాకైతే 5 పడింది ఇందాక. 2 పడాల్సింది. సో నాట్ కౌంట్ అది ఇప్పుడు కార్తీక్. నాకు పడాల్సింది అయితే వాడికి పడింది 2. సో 2 కప్స్. సో నేనే లీడింగ్లో పైన ఉన్నాను. చూద్దాం ఎవరు గెలుస్తారో. సో ఇప్పుడు నా ఛాన్స్. దేవుడా ఇదే 2 ఇదే 2 ఇదే 2. తగిలింది. అరే లేదు కార్తీక్ అట్లే అది ఆబ్జెక్ట్. చూసుకోవచ్చు 2 అయితే పడింది. సో ఫైనల్లీ ఈ ఛాలెంజ్ కూడా విన్ అయిపోయా.